కేంద్ర ప్రభుత్వం అయితే ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ఈరోజు క్యాబినెట్‌ను ఉద్దేశించి ఏదైతే ఒకటి ప్రవేశపెట్టారో బయోగ్యాస్. గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి. హార్ముజ్ జలసంధిలో ఎప్పటికప్పుడు ఉద్రిక్తత పరిస్థితులు, యుద్ధము, రేపు ఇంకెలాగ మారుతుందో తెలియదు. ఈ గ్యాస్ విషయంలో చాలా వరకు మనం ఇక్కడ ఒక 60-70% గనక ఉత్పత్తి చేసుకుంటే బయట నుంచి చాలా తక్కువకే తీసుకురావచ్చు. అంటే ఎప్పుడైనా పరిస్థితులు ఇలా అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా మారినప్పుడు మన దేశం మీద ప్రభావం పడకుండా, అలాగే గ్యాస్ ధరలు పెరగకుండా ఉండడం కోసం బయోగ్యాస్ని అయితే ఇప్పుడు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 23,731 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అది ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు, రాష్ట్రాల పరంగా అంటే రాష్ట్రాలకి ఏమైనా హక్కులు ఇస్తారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినటువంటి ప్లేసుల్లో ఈ యొక్క బయోగ్యాస్ని ఏర్పాటు చేయడానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు కేబినెట్ కూడా దీనికి ఆమోదం తెలిపేసింది. పేడ, కాయగూరలు, ఈ చెత్త చెదారం ఏదైతే భూమిలో కరిగిపోయేటటువంటి నేచురల్ డస్ట్ ఉంటుందో దీని నుంచి ఈ యొక్క బయోగ్యాస్ని సిద్ధం చేయడానికి అయితే చూస్తున్నారు. దీనివల్ల మంచిదే, చాలామంది దీన్ని వ్యతిరేకించవచ్చు, లేకపోతే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం అనుకోవచ్చు. కానీ ఇది చాలా మంచిది. ఇంతకుముందు కూడా మనం చాలామంది ఈ బయోగ్యాస్ని ఏర్పాటు చేసుకుని కొంతమంది రైతులు వాడారు కూడా. ఇప్పుడు దీన్ని అఫీషియల్గా ఈ విధంగా కంపెనీల ద్వారా కనుక ఉత్పత్తి చేయగలిగి మళ్ళీ మనకి సిలిండర్ ద్వారా వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఆ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ ఈ ఏజెన్సీలకి సరఫరా చేస్తుంది. కాబట్టి అటు మనకి ప్రకృతి పరంగా ఇబ్బంది ఉండదు, ఇటు బయట నుండి కూడా మన రూపాయలు వెళ్ళవు, బయటికి వెళ్ళవు డాలర్ రూపంలో. మనకి హ్యాపీగా మన యొక్క సొంత ఉత్పత్తితో మనమైతే ఈ విధంగా వండుకోవచ్చు. కాబట్టి ఇది మంచిదే. కొంతమంది ఎన్నైనా కామెంట్లు చేసుకొని ఏ విధంగానైనా సరే దీని గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేసుకొని నెగిటివిటీ వచ్చిన నష్టమేమీ లేదు. మన దేశం మనకి ఇచ్చినటువంటి పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానం అది. దాన్ని మనం తీసుకోవడం అనేది భారతీయులకే చెందింది మొట్టమొదటి నుంచి. దాన్ని మళ్ళీ అభివృద్ధి చేయడం అనేది మన ప్రభుత్వాలు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని, మన యొక్క విజ్ఞానాన్ని పెంపొందించడంలో ముందుంటుందని చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఇంతకుముందు ఎందుకు లేవు? ఇప్పుడు దీనికోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారంటే దీని సక్సెస్ 3-4 సంవత్సరాల్లో మీరు చూస్తారు.